ఇక్కడ భారీగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ దాదాపు 10 నుంచి 15,000 మంది వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు నాయకులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా జరుగుతూ ఉన్నాయన్న ఏర్పాటు? బ్రహ్మాండమైన స్పందన ఉంది. వేలాది మంది స్వచ్ఛందంగా కలిసి రావడానికి గ్రామాల నుంచి ఇప్పటికే బయలుదేరారు. గద్వాల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్న పార్టీ గులాబీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 70 ఏళ్లు గోసపడ్డ, అనేక అవస్థలు పడ్డ, పేదరికంలో మగ్గిన గద్వాల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి వైపు నడిపించిన నాయకుడు కేసీఆర్ గారు అప్పుడున్న ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఇక్కడికి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చాడు. ఈ నియోజకవర్గానికి ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చాడు. ఈ నియోజకవర్గంలో ఒక రాలెంపాడు రిజర్వాయర్ని పూర్తి చేశాడు. ఈ నియోజకవర్గంలో 450 సంక్షేమ పథకాలని, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇట్లా చెప్పుకుంటూ పోతే 450 సంక్షేమ పథకాలను ఈ నియోజకవర్గంలో అమలు చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, అమలు చేసిన నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. కాబట్టి వారు ఈ గద్వాల ప్రజల గుండెల్లో ఉన్నారు. అందుకే వారిని కేటీఆర్ గారిని చూడడానికి, కేటీఆర్ సందేశాన్ని వినడానికి వేలాది మంది స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే చేసి ఉన్నాం. కృష్ణాడి బంగ్లా నుంచి 3:30కు వేలాది మందితో ర్యాలీ, స్వాగత ర్యాలీ ఉంటుంది కేటీఆర్ గారికి. ఆ ర్యాలీలో వారు ఇక్కడికి ఈ తేరు మైదానానికి వస్తారు. 4:30కు ఈ తేరు మైదానం సాక్షిగా వేలాది మంది జనం మధ్య నిలబడి కేటీఆర్ గారు ప్రసంగించనున్నారు. ఈ రాష్ట్రానికి ఒక సందేశం పంపించాలన్నారు. భారీ బహిరంగ సభ, గద్వాల్ గర్జన తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సభగా ఉంటుంది. అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సభగా కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అసలు ఏ పార్టీలో ఉన్నారు ఏందనే దాని మీద కూడా చర్చ నడుస్తూ ఉన్నది. ఏం చెప్తారు అన్న దాని గురించి? ఇప్పుడు పాతకాలం, ఎడ్డికాలం, గుడ్డికాలం కాదు కదా. ప్రజలు చైతన్యవంతులు. అందరికీ వాళ్ళ సోషల్ మీడియా యుగం ఇది. సామాన్య ప్రజలు కూడా ఏం జరుగుతుందో అర్థం చేసుకునే చైతన్యం వచ్చేసింది ప్రజలకు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఎన్ని మాటలు చెప్పినా, ఎట్టున్నాడో ఎమ్మెల్యే గారు ఎట్టున్నాడో ప్రజలు అర్థం చేసుకోలేరా? ప్రజలకు అర్థమైపోయింది ఆయన ఎట్టున్నాడు. దొంగల వైపు ఉన్నాడా, నిజాయితీ పరుల వైపు ఉన్నాడా, తెలంగాణ పరిరక్షల వైపు ఉన్నాడా, తెలంగాణ దోపిడిదారుల వైపు ఉన్నాడా అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఈ సందర్భంగా సూటిగా మేము అడుగుతా ఉన్నాం, నువ్వు నిజంగా ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్లో ఉన్నానంటున్నావు కదా, బీఆర్ఎస్లో ఉంటే రైతులను రాచి రంపాన పెట్టిన, కనీసం ఈరా బస్తాలు కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నా రేవంత్ రెడ్డి సర్కార్ మీద తిరగబడదాం రా, నువ్వు నాయకత్వం వహించు, జూబ్లీ హిల్స్ లో ఉన్న రేవంత్ రెడ్డి ప్యాలెస్ ని ముట్టడిద్దాం రా, నువ్వు వచ్చి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి నాయకత్వం మార్ఫింగ్ చేసిరని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా ఎమ్మెల్యే గారు. ఇప్పుడు అవి నమ్మడానికి చెవులో పూలు పెడితే చెవులో పూలు పెట్టించుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? మొన్ననే 3 మంత్రులను తీసుకొచ్చి హంగామా చేసుకున్నాడు కదా. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేస్తే దానికి రంగులు మార్చి ఇందిరామ్మ ఇల్లు అని చెప్పి నువ్వు ఆర్భాటం చేసి ఈయనకి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఆ డబుల్ బెడ్రూమ్లో పంపిణీ కార్యక్రమం చేసినాడు కదా. ఇవి చూస్తున్నాం. ఒక్కొక్కటి ముఖ్యమంత్రి గారితో సమావేశం ఏం చేస్తున్నాడో చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అయిన వీడియోలు కూడా మా అందరి దగ్గర ఉన్నాయి, ప్రజలందరూ కూడా చూసినారు. కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారి సభకు వాహన ర్యాలీ బయలుదేరితే జెండా ఊపిండి ఎమ్మెల్యే గారు. ఇవన్నీ ఉన్నాయి కదా, సాక్ష్యాలు ఉన్నాయి కదా. ఇక్కడ ప్రజలు స్వయంగా చూసిండ్రు కదా. కాబట్టి నమ్ముతారు ఆయన ఏమని చెప్తే. కాబట్టి ఆయన కల్లిబొల్లి మాటలు నమ్మే స్థితిలో గద్వాల్ నియోజకవర్గ ప్రజలు లేరు. గద్వాల్ నియోజకవర్గం చైతన్యవంతమైన నియోజకవర్గం, అనేక ఉద్యమాలకు ముందుండి పనిచేసిన చైతన్యవంతమైన ప్రజలున్న నియోజకవర్గం ఇది. కాబట్టి ఆ ప్రజల్ని ఇక్కడ ప్రజల్ని మోసం చేయడం సాధ్యం కాదు. ఉప ఎన్నికను కోరుకుంటా ఉన్నారా? వచ్చే అవకాశం ఉన్నదా? ఖచ్చితంగా ఉప ఎన్నిక రావడం ఖాయం. అనర్హత వేటు పడడం ఖాయం. వీళ్ళు ఒకవేళ స్పీకర్ గారినో ఆ వ్యవస్థలను మేనేజ్ చేస్తామని వీళ్ళకి భ్రమలు ఉంటే ఉండవచ్చు. కానీ న్యాయస్థానాన్ని మేనేజ్ చేయలేరు కదా. న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చింది. స్పీకర్ని నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి అందులో ఏమైనా జాప్యం జరిగితే మళ్ళీ మేము సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాం. కాబట్టి క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ దాని నుంచి తప్పించుకోలేరు వీళ్ళు. కాబట్టి ఖచ్చితంగా అనర్హత వేటు పడడం ఖాయం. గద్వాల్ ఉప ఎన్నిక రావడం ఖాయం. గద్వాల్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేలాది ఓట్ల భారీ మెజార్టీతో నెగ్గడం ఖాయం.